Jesus loves you. Let not your heart be troubled. Welcome to the Jesus Calls Gujarat Prayer Festival. గుజరాత్ ప్రార్థన పండుగలకు స్వాగతం. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Welcome, my friends, to the presence of the Almighty God. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. The Lord is waiting anxiously with his arms wide open to receive you and to bless you. ప్రభు తన యొక్క చేతులు చాపి మిమ్మల్ని స్వీకరించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆశతో ఎదురు చూస్తున్నాడు. Just come to him. ఆయన యొద్దకు రండి. Don't be afraid. భయపడవద్దు. No arrow of the devil shall ever overcome you. అపవాది యొక్క ఏ బాణము కూడా మిమ్మల్ని జయింపజాలదు. No arrow shall ever prosper that is sent against you. నీకు విరోధముగా పంపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. It shall never prosper. అది వర్ధిల్లదు. The Lord is with you. ప్రభు నీతో ఉన్నాడు. Don't be afraid. భయపడవద్దు. I see a name, Janet. జానెట్ అనే పేరు నేను చూస్తున్నాను. Sister, you're afraid. సహోదరి, నీవు భయపడుతూ You're ఉన్నావు. crying all alone. Nobody is able to comfort you. ఎవరు నిన్ను ఆదరించలేనంతగా ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావు. You're really afraid of your future. నీ యొక్క భవిష్యత్తును గురించి నువ్వు భయపడుతూ ఉన్నావు. You say, nobody is there on whom I can put my trust. నా యొక్క నమ్మిక ఉంచడానికి ఎవరూ లేరని నాకు అంటున్నావు. Janet, జానెట్, the Holy Spirit is coming upon you, says the Lord. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తున్నాడని ప్రభు సెలవిస్తున్నారు. Yes, he shall arrange a secure future for you. అవును, ఒక మంచి కాపుదలతో కూడిన భవిష్యత్ ఆయన నీకు ఏర్పాటు చేస్తారు. He will give you back what you have lost, and there'll be love in your life. ఏదైతే నువ్వు పోగొట్టుకుని ఉన్నావో అది తిరిగి ఆయన నీకు ఇస్తారు. మంచి ప్రేమ నీ ఇంటిలో కనబడుతుంది. You shall have hope in Jesus. యేసునందు నీకు నిరీక్షణ కలిగి ఉంటున్నావు. Don't say, why this happened to me? ఎందుకు ఇది నాకు ఇలా జరిగింది అని నీవు అనవద్దు. But say, I trust in you, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, నీ యందే నమ్మిక ఉంచుతున్నాను అని చెప్పు. Whatever has happened to me, ఏది నాకు జరిగినప్పటికీ I still will trust you even in these circumstances. ఈ పరిస్థితులలో సైతము నేను నీ యందే నమ్మిక ఉంచుతాను అని చెప్పాలి. Don't be afraid. భయపడవద్దు. The Holy Spirit is moving mightily. పరిశుద్ధాత్మ బహు బలముగా ఇక్కడ సంచరిస్తుంది. He is giving hope to everyone who has lost hope even now. ఎవరైతే తమ యొక్క నిరీక్షణ కోల్పోయినారో వారందరికీ ఇప్పుడే ఆయన నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. The Lord will not let you down. ప్రభువు నిన్ను ఏమాత్రం విడిచి కృంగదీయడు. Don't be afraid. భయపడవద్దు. Let's read this promise verse. ఈ యొక్క వాగ్దానపు వచనాన్ని మనం చదువుదాం. Malachi 4 and verse 2. మలాకి 4 వచనం. The Lord says, but to you who fear my name, the Son of Righteousness shall arise with healing in his wings, and you shall go out and grow fat like stall-fed calves. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదురు. The Lord shall rise up with healing in his wings. ఆ ప్రభు తన యొక్క రెక్కలలో స్వస్థతను కలిగి ఆయన బయలుదేరి వస్తున్నాడు. And bring healing to you. మీకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తున్నాడు. Healing to your broken hearts. పగిలిన హృదయానికి స్వస్థత, Healing to your broken bodies. మీ యొక్క పగిలిన దేహానికి ఆరోగ్యం, And make you live. మిమ్మల్ని జీవింప చేస్తున్నాడు.
because of what the Lord has done for us. And let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. Give thanks. We shall turn to John chapter 1 and verse 16. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. Of the fullness of Jesus, we have all received grace for grace. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృపను పొందితిమి. Today I am going to talk to you on the perfect grace that He gives to you. ఈ దినాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి పరిపూర్ణమైనటువంటి కృప అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. The Bible says grace above grace. కృప వెంబడి కృప అని బైబిల్ చెప్తున్నది. Psalm 86:15 says, కీర్తన గ్రంథంలో 86వ కీర్తన 15వ వచనం ఏమంటుందంటే, it is abundant grace. ఆయన యొక్క సమృద్ధి అయినటువంటి కృప అంటున్నాడు. James 4:6 says, యాకోబు 4వ అధ్యాయం 6వ వచనంలో, much more grace every day. రోజు రోజుకి ఇంకా ఇంకా ఎక్కువ అయ్యేటువంటి కృపను దేవుడిస్తున్నాడు. Acts 4:33 says, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనంలో, great grace. గొప్ప కృపను ఇస్తున్నాడు దేవుడు. God is going to give you abundant grace. జాగ్రత్త వినండి, దేవుడు మీకు సమృద్ధి అయిన కృపను ఇచ్చుచున్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, this is what grace is going to do for you. ఇదే ఆ కృప నీ జీవితంలో చేయబోతుంది. The Bible says Paul was a weak man. పౌలు భక్తుడు బలహీనుడు అని బైబిల్ చెప్తున్నది. 2 Corinthians chapter 10 and verse 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. Galatians chapter 4 13 and 14. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 14 వచనాలు. 2 Corinthians chapter 12 verses 5 and 10. అలానే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. He says, I can boast only about my infirmities. వీటన్నిటిలో పౌలు భక్తుడు ఏమంటాడంటే, నా బలహీనతల యందే నేను అతిశయిస్తున్నాను So one అంటాడు. day he prayed to Jesus. ఒక దినాన్ని యేసయ్యకు ప్రార్థన చేశాడు. Prayed very much. చాలా ప్రార్థన చేశాడు. 3 times he prayed. 3 సార్లు ప్రార్థన చేశాడు దేవుడు. And Jesus said in 2 Corinthians 12:9, కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో యేసయ్య అన్నాడంటే, Paul, పౌలు, my grace is sufficient for you. నా కృప నీకు చాలు. My grace is sufficient for you. నా కృప నీకు చాలును. In your weakness my strength shall be perfected. నీ బలహీనతలోనే నా యొక్క బలము నీకు పరిపూర్ణతనిస్తున్నది. When I was 1.5 years old, నేను కేవలం 1.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, well, I am the only son of my parents. నా తల్లిదండ్రులకి నేను ఒక్కడనే కుమారుణ్ణి. My mother dedicated me for God's work. నా తల్లి దేవుని సేవ కొరకు నన్ను సమర్పించుకున్నారు. At the age of 1.5, నాకు 1.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు polio afflicted me పోలియో అనేటువంటి వ్యాధి నన్ను సోకింది. and I lost power on my right leg. నా కుడి కాలులో ఉన్నటువంటి ఒక బలాన్ని నేను పోగొట్టుకున్నాను. The doctor said he will never walk again. అప్పుడు వైద్యులు వచ్చి పరీక్షించి, ఈ కుర్రవాడిక నడవడు అన్నారు నన్ను గురించి. Mother finally took me to the church అప్పుడు నా తల్లి నన్ను సంఘానికి ఆలయానికి తీసుకుని వెళ్ళారు. and cried unto the Lord, అక్కడ తీసుకుని వెళ్ళి దేవునికి ఎంతగానో కన్నీటితో Father, I have మొరపెట్టాను. given him into your hands. ఓ తండ్రి, ఈ కుమారుని నీ చేతులకు ఇచ్చాను కదా. He is your servant. ఈయన నీ సేవకుడు, Please help him. కాబట్టి నీవే ఈయనకు సహాయం She చేయమని pleaded for grace ఇలాగున కృప కొరకు ఆమె ప్రార్థించింది. and life came back to my right leg. మరలా నా యొక్క కుడి కాలులోనికి జీవం వచ్చింది, బలం All పొందుకుంది. through my life, many times I have been very sick. నా జీవితం అంతట్లో కూడా చాలా సార్లు నేను చాలా బలహీనవుతూ వచ్చాను. 1969, both my lungs failed 1969లో నా ఊపిరితిత్తులు 2 కూడా పాడైపోయినాయి. and both the kidneys failed అలానే నా కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. and my eye failed. అలానే నా కన్ను చూడలేకుండా పోయింది. And in 1990,
అలానే 1990లోనైతే my heart stopped for 1.5 hours. నా గుండె కొట్టుకుంటూ దాదాపు గంటన్నర సేపు ఆగిపోయింది. When I was taken to the hospital, నన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. the doctor said he's a dead man. అప్పుడు వైద్యులు నన్ను చూచారంటే ఇదేంటండి చనిపోయిన వ్యక్తిని తీసుకుని వచ్చారు అని అన్నారు. Anyway, they said we will try. సరే మీరు తీసుకొచ్చారు కనుక పరీక్ష చేస్తామన్నారు. For 15 hours they operated on me. 15 గంటల సేపు నా మీద వాళ్ళు ఆపరేషన్ చేశారు. After 4 hours, 4 గంటలైన తర్వాత the doctor came out and told my son, డాక్టర్ గారు బయటకు వచ్చి నా కుమారునితో ఇలాగన్నారు, my son, కుమారుడా Paul, పౌలు, your father was doing so far well, ఇప్పటి వరకు మీ నాన్నగారికి అన్ని బాగానే ఉన్నాయి, but now his heart is again trying to stop. కానీ మరలా మీ నాన్నగారి గుండె ఆగిపోతున్నటువంటి పరిస్థితులకు వచ్చింది. And my son cried. అప్పుడు నా కుమారుడు కన్నీరు కార్చాడు. My wife cried. నా భార్య ఏడ్చింది. That time when Bishop Ezra came there, ఆ సమయంలో ఒక బిషప్ గారు ఎజ్రా అనేటువంటి ఆయన మా దగ్గరికి వచ్చారు. he and another pastor sat down and cried. ఆయనతో వచ్చినటువంటి మిగిలిన పాస్టర్లు అందరూ కూర్చొని కన్నీరు కార్చారు, Lord, ఏడ్చారు. we want them back. ప్రభువా మా సోదరుడు మరలా మాకు కావాలి. Lord, we want him back. ప్రభువా మా సోదరుడు మాకు కావాలి. We want this family back in God's ministry. ఆయన కుటుంబం అంతా కలిసి నీ యొక్క సేవలో ఉండాలని మేము కోరుతున్నాం ప్రభువా. Please do something. కాబట్టి దేవా దయచేసి నువ్వు ఏదైనా ఒక కార్యం చేయి ప్రభువా They అని cried for ప్రార్థించారు. 3 hours. 3 గంటల సేపు అలా ప్రార్థన చేశారు. All the doctors were standing around my body. వైద్యులందరూ కూడా నా యొక్క శరీరం చుట్టూ వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. They loved me so much. వాళ్ళు కూడా నన్ను ఎంతో ప్రేమించారు. They never wanted me to die there. నేను ఆ విధంగా చనిపోవడానికి వాళ్ళు కూడా ఏమాత్రం అనుమతించలేదు. Suddenly the chief doctor said, అందులో ఉన్నటువంటి వైద్యుల్లో ప్రధానుడు now ఏమన్నారంటే, I feel a supernatural power in this room. ఇదిగో ఈ గదిలో ఒక అసాధారణమైన శక్తి ఏదో వచ్చినట్లుగా మనకు అనిపిస్తున్నది. ఇప్పుడు There is a supernatural power of coming upon this body. ఈ యొక్క శరీరం మీద కూడా ఒక అసాధారణమైనటువంటి అతీతమైన శక్తి ఏదో దిగి వస్తున్నది. Now that power is now making this heart to work again. ఇప్పుడు ఆ వచ్చేటువంటి ఆ అతీతమైనటువంటి అసాధారణమైన శక్తి ఈయన గుండె పనిచేసేటట్లుగా చేయబోతుంది అని చెప్పారు ఆయన. And it happened so. అలా జరిగింది. ఆ వైద్యుడు చెప్పినట్లుగా That power worked in my heart. ఆ శక్తి నా జీవితంలో పనిచేసింది. And morning 6:30, ఉదయం 6:30 గంటలకి they said now he will live again. ఇప్పుడు వైద్యులందరూ కలిసి ఏమన్నారంటే, ఈ సోదరుడు మరలా సజీవుడిగా ఉన్నాడని చెప్పారు. Oh, he will live again. ఈయన మరలా బ్రతుకుతున్నాడని చెప్పారు. That power is nothing but the grace of God. ఆ శక్తి కేవలం కృప తప్ప మరేమీ కాదు. That's why St. Paul said, అందుకనే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, Paul, పౌలు my grace is sufficient for you. పౌలు నా కృప నీకు చాలు. In your weakness my strength shall be perfected. నీ బలహీనతలో నా యొక్క బలము నిన్ను బలపరుస్తుంది, నా కృప నిన్ను That's బలపరుస్తుంది. why Paul said అందుకనే పౌలు అంటూ ఉన్నాడు in 1 Corinthians 15:10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో, I am what I am today by the grace of God. నేనిప్పుడు ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప చేతనే అయ్యున్నాను. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, sickness will come, ఇదిగో బలహీనతలు మీకు రావచ్చు, problems will come, సమస్యలు రావచ్చు. but when sickness comes, కానీ బలహీనత మీ దగ్గరకు వచ్చినప్పుడు you cry unto God. మీరు దేవునికి మొరపెట్టండి. Oh, his abundant grace will come. సమృద్ధి అయినటువంటి ఆ దేవుని కృప మీ దగ్గరకు వస్తుంది. His grace will bring health to you. ఆ కృపయే మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నది. Matthew 8:17 says, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం he అంటుంది, took our infirmities and carried our sickness. ఆయన మన యొక్క బలహీనతలను ఆయన భుజం మీద వేసుకుని భరించి మోసి ఉన్నాడు. So don't be worried. కాబట్టి నువ్వు చింతించవద్దు. His grace will come and heal you. ఆయన యొక్క కృప నీ దగ్గరికి వచ్చి నిన్ను స్వస్థపరుస్తుంది. He will lift you up from the sick bed. నీ ఉన్నటువంటి యొక్క పడక మీద నుంచి ఆ యొక్క రోగ శయ్య మీద నుంచి ఆయన లేవనెత్తుతున్నాడు. So you should not lose heart. కాబట్టి నిరుత్సాహం పెట్టుకోవద్దు, నీ హృదయాన్ని కోల్పోవద్దు. My friends, I'm ready to pray for you. నా ప్రియమైన స్నేహితులారా, మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను The సిద్ధంగా. heart of the Lord is moved with compassion for you. ప్రభు యొక్క హృదయం మీ కొరకు కనికరముతో నింపబడి ఉన్నది. Just carry your burdens to Him. మీ యొక్క భారములన్నీ ఆయన యొద్దకు మీరు తీసుకొని రండి. Tell Him, Lord, I'm a sick man. ప్రభా, నేను బలహీనుడిగా ఉన్నానని చెప్పండి. But yet, if there are sins in my life which has brought this sickness, forgive me. ఆయనను ఒకవేళ నాలో ఉన్నటువంటి ఒక పాపము ఈ రోగాన్ని తీసుకుని వచ్చినట్లయితే నన్ను క్షమించండి అని అడగండి. The Holy Spirit is coming upon you right now. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తూ ఉన్నాడు. Thank you, Lord. ప్రభా, నీకు వందనాలు. Sivaranjini, శివరంజని, the Holy Spirit is coming upon you. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తున్నాడు. Yes, the digestive organs in your body has been affected.
నీ యొక్క జీర్ణాశయమైనటువంటిది నీ యొక్క దేహంలో అది ఒకవేళ చెడిపోయినటువంటిదిగా పాడైనటువంటిది ఉండి అన్నది. Your stomach is bloated. అందుచేత నీ కడుపు ఉబ్బినట్టు కనిపించింది. The Holy Spirit is touching you right now. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు నిన్ను ముట్టొచ్చు ఉన్నాడు. Yes, you are also crying to God, saying, if there's anything wrong in my life, forgive me. అయ్యో నా జీవితంలో కూడా ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించు అని నీవు కూడా ప్రభువుని అడుగుతూ ఉన్నావు. You are saying, if I have not cared for my husband properly, forgive me, Lord. నా యొక్క భర్త విషయం నేను సరిగ్గా చూసుకుని ఉండి అడగకపోతే నన్ను క్షమించు ప్రభు అని నీవు అంటున్నావు. The Lord is answering your cry ఇప్పుడే ప్రభు నీ మొరకు జవాబిస్తున్నాడు. and healing your soul and healing your body. ఆయన నీ యొక్క ప్రాణాన్ని నీ యొక్క ఆత్మను ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. There are many people who are watching this program who are suffering with fits. అనేక మంది ఫిట్స్ అయినటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. Lord, heal your children. ప్రభా నీ బిడ్డలను స్వస్థపరచండి. Let every sickness leave them. ప్రతి వ్యాధి విడిచిపోవాలి. Then be free. మీరు విడుదల పొందాలి. Free. విడుదల. Let them hear only your voice, Holy Spirit, no more the voices of the devil. పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి నీ స్వరాన్ని తప్ప అపవాది యొక్క స్వరం వారికి వినబడకుండును గాక. Bless them. వీరిని ఆశీర్వదించండి. There's somebody who is crying for a problem in their job. అదిగో ఒకరు వారి యొక్క ఉద్యోగంలో ఎదురైన సమస్యను బట్టి కన్నీరు పెడుతూ ఉన్నారు. The Holy Spirit is going to help you, brother. పరిశుద్ధాత్ముడు సహోదరానికి సహాయం చేయబోతున్నాడు. You shall not fail in your job or lose it. నీ యొక్క ఉద్యోగంలో నీ ఓటమిని ఎదుర్కోవు, దాన్ని పోగొట్టుకోవు. The Lord will lift you up. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. Thomas, థామస్, the hand of God is coming upon you. ప్రభు యొక్క హస్తం నీ మీదకి వస్తూ ఉన్నది. Rajkumar, రాజ్ కుమార్, the Holy Spirit will help you in your business deals today. పరిశుద్ధాత్ముడు ఈ రోజు నువ్వు చేసే యొక్క వ్యాపార విషయాలలో పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. You're crying unto God. నువ్వు దేవునికి మొరపెడుతూ ఉన్నావు. He will give you success and the orders. ఆయన నీకు కావలసిన విజయాన్ని మంచి ఆర్డర్స్ వచ్చేటట్టుగా చేస్తాడు. Thank you for blessing him. ప్రభా నువ్వు వారిని ఆశీర్వదించినందుకు Bless వందనాలు. everyone who is in business. వ్యాపారస్తులుగా ఉన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. Prosper them, Lord. వారిని వర్ధిల్లింపచేయండి ఆయన. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. నా పేరు ఉమా. నేను రైల్వే న్యూ కాలనీ నుంచి వస్తున్నాను. నేను ఈ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను మార్చ్ 2012లో డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను డిగ్రీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు నా రిజల్ట్స్ చూసేటప్పుడు నాదొక సబ్జెక్ట్ ఉండిపోయిందని వచ్చింది. ఆ రోజు నుంచి ఇంక 3 రోజుల వరకు చాలా వేదన చెందాను. నా సబ్జెక్ట్ ఎలా ఉండిపోయింది అనుకొని ఆ సబ్జెక్ట్ అన్నిట్లో ఆ సబ్జెక్ట్ నేను బాగా రాస్తాను, అలాంటిది ఆ సబ్జెక్ట్ ఉండిపోయిందని చాలా వేదన చెందాను, ఏడ్చాను 3 రోజులు. నా బాధ చూడలేక మా అమ్మగారు వైజాగ్లో ఉంటున్న ప్రేయర్ టవర్కి తీసుకొని వచ్చారు. ప్రేయర్ టవర్లో నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రార్థనా యోధులు నాకు ఒక సలహా ఇచ్చారు. నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయి కట్టేసి నువ్వు కంపల్సరీగా పాస్ అవుతావు, నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తుందని చెప్పారు. మళ్ళీ వెళ్ళాను ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ చూశాను. ఆ రిజల్ట్స్ చూడడానికి కూడా ఆ రోజు భయపడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ పేపర్ ఇలాగ అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం రాశాను, ఎలా ఉంటుంది ఏంటని రిజల్ట్స్ చూడడానికి కూడా భయపడుతూ వెళ్ళాను. రిజల్ట్స్ చూడడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా అప్పుడే నేను నెట్లో ఉంటుండగానే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసేసాను, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, నేను పాస్ అయిపోయాను అనుకోని. ఇంట్లో మదర్, బ్రదర్, తర్వాత సిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ క్లాస్ వచ్చింది, మా అమ్మాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందని మా అమ్మగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు సంతోషం నేను మర్చిపోలేను. నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఇది ఒక అద్భుత కార్యం నాకు. ఫస్ట్ ఇక్కడ ఈ ప్రార్థన గోపురం లేనప్పుడు చెన్నైకి లెటర్స్ రాసేవాళ్ళం మేము. చాలా ఫీల్ అయ్యాము, ఎవరికైనా సలహాలో ఎవరినైనా ఏమైనా అడగాలి అని అంటే చెన్నైకి లెటర్ రాయడం, మళ్ళీ ఆ లెటర్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం, తర్వాత ప్రార్థన చేయించుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఈరోజు ఈనాటికి ఇక్కడ వైజాగ్లో ఈ ప్రేయర్ టవర్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎందుకంటే ఏవైనా సలహాలు ఏమైనా అడగడానికి కానీ, లేదా హృదయం భారంతో ఉన్నట్టు ప్రార్థన చేయించుకోవడానికి కానీ, ఇక్కడికి వచ్చినప్పుడు మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రభు మీద భారం పెట్టి వెళ్ళడం, చాలా సంతోషంగా జవాబు రావడం, ఇక్కడ ప్రార్థనా యోధులు కూడా చాలా బాగా మాకు ప్రార్థన చేయించుకోవడం చాలా నచ్చింది. ఇక్కడ ఈ ప్రేయర్ టవర్ ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇలా రన్ చేయడం వల్ల కూడా చాలామంది ఆత్మలు రక్షింపబడుతున్నాయి మాతో పాటు కూడాను. పాల్ దినకరన్ అంకుల్ గారికి మరియు వ్యాంజలిన్ మేడంకి, స్టెల్లా దినకరన్ మేడంకి, మరి ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ ప్రేక్షకులారా, యేసు పిలుచున్నాడు సేవా పరిచర్య మన ఆంధ్రప్రదేశ్లో మీకోసం 3 చోట్ల ప్రార్థనా గోపురాలను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్,
హైదరాబాద్ మరియు వైజాగ్లో ఈ ప్రార్థనా గోపురాలు మీకోసం 24 గంటలు పనిచేస్తాయి. మీకు అనువైన దగ్గరలో ఉన్న ప్రార్థనా గోపురాన్ని వ్యక్తిగతంగా సందర్శించి మీ ప్రార్థనా అవసరతలను తెలియచేయవచ్చును లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చును. ఈ ప్రార్థనా గోపురములలో ఉన్న అభిషేకించబడిన ప్రార్థనా యోధులు మీ సమస్యల కోసం యేసు ప్రభు వద్ద భారంగా ప్రార్థిస్తారు. మా సికింద్రాబాద్ ప్రార్థనా గోపుర చిరునామా 10-3-163/3 ఓల్డ్ ల్యాన్సర్ లైన్స్, హిమ్మత్ నగర్, రైల్వే రిజర్వేషన్ ఆఫీస్ ఎదురుగా, సికింద్రాబాద్. మా హైదరాబాద్లోని ప్రార్థనా గోపుర చిరునామా విజేత ఇంటి ప్లాజా, నంబర్ 16-11-310/2/3, ప్లాట్ నంబర్ 28/B, ముసరాంబాగ్ ఎక్స్ రోడ్స్, హైదరాబాద్. మా వైజాగ్ ప్రార్థనా గోపుర చిరునామా 2-30-13 MVP కాలనీ, సెక్టర్ 6, విశాఖపట్నం. తప్పక విచ్చేయండి. మీ ప్రార్థనా అవసరతలను తెలియచేయండి. Karunya University, the university which was founded with a noble vision to raise professionals and leaders of high academic caliber and unblemished character, nurtured with strong motivation and commitment to serve humanity. Through the 27 years of academic excellence, the university provides undergraduate to PhD courses in the very same campus. This university has a good record of campus placements in national and international companies. Hello everybody, I'm Gracelyn Paulus from Karunya University doing my final year in Electronics and Media Technology. Well, being here has been very special, not only because I got a lot of wonderful friends, but also because of my staff who have been very encouraging. These 4 years have taught me so much and has molded me into the personality that I am now, has given me the courage to face any challenge and excel in it. I have also been blessed with a placement in Accenture, and I'd like to thank Karunya for opening new doors of opportunity for me. This university has a vision and endeavor to transfer the students into educated, cultured, and capable agents of holistic transformation. Karunya University is situated in Coimbatore near natural surrounding with a vast campus and in-campus residential facilities for all students in modern amenities. Above all, the university continues to grow in enabling and helping the students to grow in the fear of God. This is Karunya University. Courses offered: Bachelor of Technology, BTech, full-time, 4 years; Bachelor of Technology, BTech, lateral entry, full-time, 3 years; Master of Technology, MTech, full-time, 2 years; other PG degree courses: Masters of Science, MSc integrated courses, postgraduate diploma, full-time, 1 year; MPhil and PhD, full-time or part-time. Admissions open for 2013. There are 3 ways to obtain the application form: by post. Write to the admissions officer along with a demand draft of ₹750 favoring the registrar, Karunya University, payable at Coimbatore. In person, collect from all Jesus Calls prayer centers, university campus, and designated banks on payment of ₹750 only. Online, e-application can be sent at www.karunya.edu. Address: the admissions officer, Karunya University, Karunya Nagar, Coimbatore 641114, Tamil Nadu, India. Phone 91422 236 3636. Fax 91422 2615 615. Toll free number 1800 425 4300. Email admissions@karunya.edu. For more details, visit our website www.karunya.edu. Come join the Karunya family. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి